అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం నిన్న మొదటి క్లాస్గా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పరిచయాన్ని చూడడం జరిగింది. జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పరిచయాన్ని చూడడం జరిగింది. పరిచయంతో పాటు కొన్ని ముఖ్యమైన పదాలు ఏదైతే ఉన్నాయో వాటి అర్థాల గురించి నిన్నటి క్లాస్లో మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. టోటల్గా ఈ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. జాతీయ ఆదాయం అనేది సూక్ష్మ అర్థశాస్త్రం కిందకు వస్తుందా, స్థూల అర్థశాస్త్రం కింద వస్తుందా అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. టోటల్గా మనం జాతీయ ఆదాయం అనేది స్థూల అర్థశాస్త్రం కిందకు వస్తుందని చెప్పి మనం కన్క్లూజన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత స్టాక్ వేరియబుల్, దాని తర్వాత ఫ్లో వేరియబుల్ అంటే ఏంటి, ఆ రెండింటి మధ్య తేడా ఏంటి, వాటి అర్థాలు ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా మధ్యంతర వస్తువులు అంటే ఏంటి, అంతిమ వస్తువులు అంటే ఏంటి, నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి, పరోక్ష పన్నులు అంటే ఏమిటి, సబ్సిడీలు అంటే ఏంటి, అదేవిధంగా జీడిపి గ్యాప్, జీడిపి అంతరం అంటే ఏంటి, గ్రీన్ జీడిపి అంటే ఏంటి, మిశ్రమ ఆదాయం అంటే ఏంటి, సాధారణ నివాసి అంటే ఏంటి, దేశీయ భూభాగం అంటే ఏంటి, మూలధన కల్పన అంటే ఏంటి, ఈ అన్ని అంశాల గురించి మనం నిన్నటి క్లాసులో మనం చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాతే ఇది చూడండి, ఎందుకంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి. చాలామంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ ఎకానమీ క్లాసులు కూడా చేయండి అని చెప్పి కింద కామెంట్ చేశారు నిన్నటి క్లాస్ కింద. అయితే ఒకటి గమనించండి, జాతీయ ఆదాయం అనేది ఏపీపీఎస్సికి ఉపయోగపడుతుంది, టీఎస్పీఎస్సికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా యూపీఎస్సికి ఉపయోగపడుతుంది. జాతీయ ఆదాయం అనేది అసలు ఇండియన్ ఎకానమీ అంటే జాతీయ ఆదాయం లేనిదే అసలు లేదు. కాబట్టి ఈ నేషనల్ ఇన్కమ్ అనేది ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కామన్. దాని తర్వాత కొన్ని ఫ్యాక్టర్స్ అయితే కొన్ని వేరుగా ఉంటాయి టీఎస్పీఎస్సికి అదేవిధంగా ఏపీపీఎస్సికి. వాటి గురించి నేను సపరేట్గా చెప్తాను. ఇంకోటి ఏంటంటే, చిరంజీవి సార్ బుక్ని నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలామంది అంటే ఎకానమీ బుక్స్ ఉన్నప్పటికీ నేను చిరంజీవి సార్ బుక్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇక్కడ నా దగ్గర తెలుగు అకాడమీ బుక్ కూడా ఉందండి. భారత ఆర్థిక వ్యవస్థ అనే తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంది. అయితే తెలుగు అకాడమీ బుక్ అది ఎవరికి ఉపయోగపడుతుందంటే, తెలుగు అకాడమీ బుక్ అసలు ఎకానమీ అనే దాని మీద కనీసం కూడా అవగాహన లేని అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకైతే తెలుగు అకాడమీ బుక్ ఉపయోగపడుతుంది. అది కేవలము ఈ యొక్క ఎకానమీ అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ అంత డెప్త్గా అయితే తెలుగు అకాడమీలో లేదు. అంటే జాతీయ ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయ నిర్వచనం ఏంటి, జాతీయ ఆదాయ భావనలు ఏంటి, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ఏంటి అనే జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇచ్చుకుంటూ వెళ్ళాడే తప్ప దాంట్లో అంత డెప్త్గా అయితే ఏం లేదు. అంటే మనం చిరంజీవి సార్ బుక్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నంత డెప్త్ అయితే దీంట్లో ఉండే కొన్ని ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ అంత అయితే తెలుగు అకాడమీ బుక్లో లేదు. అంటే ఇంకోటి, ఈ బుక్ సంబంధించి చెప్పాలంటే ఈయన చిరంజీవి సార్ అనే ఈయన మీరు చూస్తే ఈ చాప్టర్ ఎండ్లో, జాతీయ ఆదాయం ఎండ్లో ఈయన ఏమేమి బుక్స్ తీసుకొని ఈ బుక్ను రాశాడన్నది మీరు చూడొచ్చు. ఈయన 5 బుక్స్ని ఆధారంగా చేసుకొని ఈ బుక్ని రాయడం జరిగింది. కాబట్టి నేను ఈ బుక్ని ప్రిఫర్ చేసి ఈ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను నిర్ణయించుకోవడం జరిగింది. దీంతోపాటు మీరు గమనిస్తే ఈ ప్రతి ఇయర్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వారి ఎకానమీకి వారు చూస్ చేసుకున్నటువంటి ఏకైక సోర్సు చిరంజీవి సార్ రాసినటువంటి ఎకానమీ బుక్. ఎందుకంటే ఎవరైనా ప్రత్యక్షంగా సార్ క్లాసులు వినింటే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా డెప్త్గా చాలా అనాలిసిస్గా చెప్తారు. అదేవిధంగా ఆయన క్లాస్ తగ్గట్టే ఈ బుక్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి నేను కూడా ఈ బుక్ని ఎంచుకొని మీకు చెప్పడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే నేను కన్క్లూజన్ ఇచ్చేది ఒకటే మ్యాటర్ ఏంటంటే, ఎక్కువ డెప్త్గా ఇక్కడ మ్యాటర్ ఉంది ఈ బుక్లో, అందుకే నేను తీసుకున్నాను. వేరే పబ్లిషర్స్ యొక్క బుక్ని తక్కువ చేయడం ఏం కాదు. క్లాసులోకి ఎంటర్ అవుదాం. జాతీయ ఆదాయం చెప్పుకున్నాం. ఈరోజు మనం జాతీయ ఆదాయం నిర్వచనం జాతీయ ఆదాయం నిర్వచనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి,
ఒక దేశంలో నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువే జాతీయ ఆదాయం. ఇది దేశం లోపల కానీ దేశం వెలుపల కానీ ఉత్పత్తి కావచ్చు. వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ produced by the residents of a country whether operating within the domestic territory of the country or outside in a year. ఇక్కడ మీరు గమనిస్తే ఒకటి గమనించాలి. ఒక దేశంలో అన్నారు అంటే ఒక దేశం, అది మన దేశం భారతదేశం కావచ్చు, దాని తర్వాత అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఏ దేశమైనా కానీ ఈ జాతీయ ఆదాయం అనే డెఫినేషన్ ఒకే రకంగానే ఉంటుంది. ఒక దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం తీసుకుందాం. మన దేశంలో ఒక నిర్ణీత కాలంలో గమనించాలి. ఒక దేశంలో అని చెప్పారు, ఒక నిర్ణీత కాలంలో అని చెప్పారు. నిర్ణీత కాలంలో అంటే ఎంత కాలము అనేది కూడా ఇప్పుడు చూద్దాం. నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచే ఉత్పత్తి చేయబడిన, సాధారణ నివాసితులు అంటే ఏంటి, మనము ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నాం. సాధారణ నివాసితులు అని, నార్మల్ రెసిడెన్స్ అని అంటే ఎవరు, లోకల్ పీపుల్ అంటే ఆ దేశ పౌరులచే, ఆ దేశ పౌరులని అర్థం. తన యొక్క ఆర్థిక ఆసక్తులని ఆ దేశం మీదే కనపరిచేవారిని నార్మల్ రెసిడెన్స్ అంటారని మనం ప్రీవియస్ క్లాసులో చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, సాధారణ నివాసి ఒక దేశంలో నివసిస్తూ అతని ఆర్థిక ఆసక్తులని ఆ దేశంపై కనపరిచేవారు. నేను ప్రీవియస్గా కూడా చెప్పాను. మనము ఈ పదాలు ఎందుకు నేను ఇంత డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇవి రేపు మన క్లాస్ చెప్పుకోయేటప్పుడు మనకు ఉపయోగపడతాయని చెప్పాను. ఉపయోగపడుతుంది కదా సాధారణ నివాసి అనేది. మన డెఫినేషన్లో చూద్దాం. ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువే జాతీయ ఆదాయం. ఇది దేశం వెలుపల కానీ లోపల కానీ ఉత్పత్తి కావచ్చు. ఇక్కడ ఆ ఫ్యాక్టర్స్ చూస్తాను. ఇక్కడ నేను నా ఓన్గా ఇంకొక డెఫినేషన్ చూస్తాను. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల చేత పాపులేషన్, ఒక దేశ ప్రజల చేత ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువే జాతీయ ఆదాయం అని చెప్తాను. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువే జాతీయ ఆదాయం. అంటే ఇది నేను చెప్పే డెఫినేషన్. జాతీయ ఆదాయానికి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. దేశ ప్రజలందరి యొక్క ఆదాయమే జాతీయ ఆదాయం. మన కాన్సెప్ట్ అర్థమే అవ్వాలి, కానీ మనం జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ఎన్నో డెఫినేషన్లు చెప్పవచ్చు. సరే, ఇక్కడ చూద్దాం. ఈ బుక్ల ప్రకారం చూస్తే ఒక దేశంలో అని చెప్పారు. ఒక దేశంలో అంటే భారతదేశంలో ఒక నిర్ణీత కాలంలో అంటే ఎంత, జాతీయ ఆదాయాన్ని ఎప్పటి నుంచి ఎప్పుడు గణిస్తారు, ఒక సంవత్సర కాలానికి జాతీయ ఆదాయాన్ని గణిస్తారు. అంటే భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో అని అర్థం. ఇక్కడి వరకు సాధారణ నివాసితులు అంటే ఎవరు, ఆ దేశ పౌరులు అంటే భారతదేశ ప్రజలు. అంటే భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో భారతదేశ ప్రజల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువే, అంటే వారి చేత, అంటే భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో భారతీయుల చేత ఉత్పత్తి కాబడినటువంటి వస్తువులు కానీ సేవలు కానీ వాటి యొక్క ద్రవ్య విలువ ఏదైతే ఉందో, అంటే డబ్బు విలువ ఏదైతే ఉందో దాన్ని జాతీయ ఆదాయం అంటారు. The value of final goods and services produced by the residents of the country, అంటే ఈ ఫైనల్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో, అంతిమ వస్తువులు ఏదైతే ఉన్నాయో, అంతిమ వస్తు సేవలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ధరని, వాటి యొక్క వాల్యూని, ఏ వాల్యూని, ఆ దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ధరని గుణిస్తే జాతీయ ఆదాయం వస్తుందని చెప్తున్నారు.
అయితే ఇది దేశం లోపల కానీ జరగవచ్చు, ఈ ఉత్పత్తి దేశం వెలుపల కానీ జరగవచ్చు. అంటే మన దేశంలో జరగవచ్చు, లేకపోతే పక్క దేశంకి వెళ్ళి ఆ ఉత్పత్తి చేయొచ్చు. అంటే ఎక్కడ చేసినా కానీ అది భారతదేశ పౌరుల చేత చేయబడితే అది జాతీయ ఆదాయం అవుతుంది. అయితే ఈ నిర్వచనంలో మనం గమనించాల్సిన అంశాలు చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన అంశాలు వరుసకు చూద్దాం. ఒకటి చూస్తే ద్రవ్య రూపంలో వ్యక్తీకరణ, మానిటరీ ఎక్స్ప్రెషన్. అంటే ద్రవ్య రూపంలో వ్యక్తీకరణ ఏంటి? ఇది ఎక్కడొచ్చిందో మనకి డెఫినేషన్ అంటే ఒక దేశంలో నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువే జాతీయ ఆదాయం. అంటే ఈ మార్కెట్ విలువ అంటే ఏంటి? వాటన్నిటినీ డబ్బు రూపాయనే చెప్పాలి. అంటే ఇక్కడ ఒక ఫ్యాన్ తయారవుతుంది, దాని తర్వాత ఒక ఫ్రిడ్జ్ తయారవుతుంది, అవేంటి? వస్తువులు. అదేవిధంగా ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? టీచింగ్ చేస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు? ట్రీట్మెంట్ చేస్తాడు. అంటే ఉపాధ్యాయుడు పాఠశాల అందించేవి ఏంటి? సేవలు. అదేవిధంగా హాస్పిటల్లో డాక్టర్ అందించే ఏంటి? సేవలు. అదేవిధంగా ఒక ఉత్పత్తిదారుడు ఫ్యాన్ తయారు చేసే ఉత్పత్తిదారుడు ఫ్యాన్ తయారు చేస్తాడు. అదేవిధంగా ఫ్రిడ్జ్ తయారు చేసేవాడు ఫ్రిడ్జ్ తయారు చేస్తాడు. అవి వస్తువులు. అంటే కొంతమంది వస్తువులు తయారు చేస్తారు, కొంతమంది సేవలు అంటే ఉత్పత్తి చేస్తారు. అంటే ఈ సేవలకు కానీ ఈ ఉత్పత్తులకు కానీ వాటికంటూ ఒక ధర ఉంటుంది. మనం కోచింగ్కి వెళ్తాము, ఫ్రీగా చెప్తారా? చెప్పరు. అంటే వాళ్ళకి తగ్గట్టు ఒక కాస్ట్ పెట్టుకుంటారు. 8,000 6,000 10,000 ఎంతో కొంత పెట్టుకొని వాళ్ళు టీచ్ చేస్తారు. అంటే వాళ్ళు మనకు సేవ అందించినందుకు గాను మనం వాళ్ళకి డబ్బు చెల్లిస్తాం. అదేవిధంగా మనం ఫ్రిడ్జ్ కొంటాం. ఫ్రిడ్జ్ కొన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఫ్రిడ్జ్కు ఎంతైతే ధర ఉంటుందో దాని తగ్గట్టు మనం ధర చెల్లిస్తాం. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏందో ద్రవ్య రూపంలో ఎక్స్ప్రెషన్, మానిటరీ ఎక్స్ప్రెషన్ చూద్దాం. జాతీయ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తారు. జాతీయ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తారు అంటే ఏంటి? డబ్బు రూపంలో వ్యక్తపరుస్తారు. ఆర్థిక వ్యవస్థలో వివిధ రకాల వస్తువులు సేవలు ఉంటాయి. చెప్పాను నేను ఇప్పుడే. అంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు అందించే సేవలు, వైద్యశాలలో వైద్యుడు అందించే సేవలు, ఫ్యాక్టరీలో ఫ్రిడ్జ్ తయారు చేసే ఉత్పత్తిదారుడు అందించే వస్తువులు, ఫ్యాన్ తయారు చేసే ఫ్యాక్టరీలో ఆ ఉత్పత్తిదారుడు అందించే ఉత్పత్తి కానీ ఆ వస్తువులు కానీ, అంటే రకరకాల. అంటే ఈ యొక్క భారతదేశంలో అంటే ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క అనేక రకాల వస్తువులు ఉంటాయి, సేవలు ఉంటాయి. వాటి యొక్క యూనిట్స్ కూడా వేరుగా ఉంటాయి. కొంతమంది పాలు, కొంతమంది పాలు అంటే డైరీస్, ఫార్మ్ డైరీస్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక పాలను ఉత్పత్తి చేస్తారు. పాలను ఉత్పత్తి చేసి పాల కేంద్రాలు అమ్ముతారు. వాళ్ళు ఏ రూపాయలు అమ్ముతారు? లీటర్లుగా తెచ్చి అమ్ముతారు. ఆ లీటర్లు అంటే చిన్న మోతాదులు అంటే మనం లీటర్లు చెప్తాము, పెద్ద మోతాదులో చెప్తే వాటిని టన్నుల్లో చెప్తాం. పాలు ఇన్ని ఒక 200 మిలియన్ టన్నులు, 500 మిలియన్ టన్నులు. అంటే పాలని ఎక్కువ మోతాదులో చెప్పేటప్పుడు టన్నుల్లో చెప్తాం, తక్కువ చెప్పేటప్పుడు కేజీలో చెప్తాం, లీటర్లో చెప్తాం. అదేవిధంగా ఈ కూరగాయలు ఉంటాయి. కూరగాయలు ఏంటి? వాటిని కేజీలో చెప్తాం. అదేవిధంగా కొన్ని మీటర్లు చెప్తాం, టన్నుల్లో చెప్తాం. అంటే ఒక్కొక్క వస్తువు యొక్క ధరని వాటి యొక్క కొలమానాలను అనుగుణంగా చెప్తాం. ఇప్పుడు పాలు లీటరు 30 రూపాయలు అనుకుంటే ఇది మనం ధర చెప్తున్నాం కానీ దాని ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తున్నాం. దాన్ని ఒక లీటర్ పాలు 30 రూపాయలని మనం దాన్ని ద్రవ్య రూపంలో వ్యక్తీకరించి దాన్ని మనం జాతీయాన్ని లెక్కిస్తాం. కానీ లీటర్లని కేజీలని మనం లెక్కించలేము జాతీయ ఆదాయంలో. అంటే అన్ని యూనిట్లని ఒక యూనిట్ చేయడమే. ఇక్కడ కేజీలని, దాని తర్వాత టన్స్ని, అదేవిధంగా మీటర్లని, వీటన్నిటినీ ఇవన్నీ ఒక్కొక్క కొలమానాలు. ఈ కొలమానాలన్నీ ఒకటిగా చేయడమే ద్రవ్య రూపంలో వ్యక్తీకరించడం. అంటే ఆ విధంగా మనం వ్యక్తపరిస్తేనే జాతీయ ఆదాయం మనకు చక్కగా వస్తుంది. లేకపోతే జాతీయ ఆదాయం మనం గణించలేము. అంటే అన్ని కొలమానాలని ఒక కొలమానంలోకి తీసుకురావడం కోసం మనం జాతీయ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తాము. నేను చెప్పిన ముందు డెఫినేషన్ అంటే ఇక్కడ బుక్లో ఉండే డెఫినేషన్ కాకుండా నేను ఇందాక చెప్పాను, ఒక దేశంలో
ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువే జాతీయ ఆదాయం చెప్పాను. అంటే జాతీయ ఆదాయం నేనేం చేశాను, ఆ దేశ ప్రజలు ఉత్పత్తి చేసిన వస్తువులు సేవలు అయితే ఉన్నాయో వాటిని ద్రవ్య రూపంలో వ్యక్తపరిస్తే నాకు జాతీయ ఆదాయం వచ్చింది. అంటే సేవలని ఒక రకంగాను, వస్తువులు ఒక రకంగా, అంటే వాటి యొక్క కొలమానాలు వేరువేరుగా ఉంటాయి. అన్ని కొలమానాలని ఒక తాటి మీద తీసుకురావడం కోసం మనం డబ్బు రూపేణ జాతీయ ఆదాయం లెక్కిస్తాము. ఉదాహరణకు కేజీలు, లీటర్లు, మీటర్లు, టన్నుల్లో వ్యక్తపరుస్తారు. కాబట్టి వీటన్నిటిని ఏకరీతిలో కొలిచే కొలమానం ద్రవ్యం మాత్రమే. అందుచే జాతీయ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో వ్యక్తపరుస్తారు. అర్థమై ఉండాలి. అంటే ఇప్పుడు ఒక దేశం ఉందండి, మన దేశమే భారతదేశం ఉంది. భారతదేశంలో వివిధ వ్యక్తులు ఒకే పని చేయరు. కొంతమంది వాళ్ళకి ప్రొడక్షన్ వాల్యూస్ వేరువేరుగా ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఫ్రిడ్జ్ తయారు చేస్తాడు, ఒక వ్యక్తి ఫ్యాన్ తయారు చేస్తాడు, ఒక వ్యక్తి రకరకాల అంటే అతను డైరీస్ పెట్టుకొని పాలు ఉత్పత్తి చేస్తాడు, ఇంకొక అతను వ్యవసాయం చేసి ధాన్యాలు ఉత్పత్తి చేస్తాడు, ఒక అతను రకరకాలుగా, అంటే ప్రొడక్షన్స్ అనేవి వేరువేరుగా ఉండొచ్చు. అదేవిధంగా ప్రొడక్షన్ తగ్గట్టు వాళ్ళ కొలమానాలు ఉండొచ్చు. పాలు ఉన్నాయి, పాలు లీటర్లో చెప్తాం. దాని తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ని యూనిట్లో చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ వ్యవసాయం చేసినప్పుడు కూరగాయలు పండించడం కానీ, ధాన్యం పండించడం కానీ వాటిని కేజీలో చెప్తారు. అయితే వాటన్నిటిని మనం కేజీలో ఉన్న వాటిని, లీటర్లో ఉన్న వాటిని, మీటర్లో ఉన్న వాటిని, టన్నులో ఉన్న వాటిని అన్నిటిని ఒక మీటర్గా మనం, ఒక కొలమానంగా మనం తీసుకుంటేనే మన జాతీయ ఆదాయం చెప్పగలం. ఆ కొలమానం తీసుకురావడం కోసం, వాటన్నిటి ఒక తాటి మీద తీసుకురావడం కోసం వాటిని డబ్బు రూపేణ మనం లెక్కిస్తాము. అంటే డబ్బు రూపంలో వ్యక్తపరిచి వాటిని ఎప్పుడు జాతీయ ఆదాయంలో గడిస్తాము. ఇక్కడ ఈ జాతీయ ఆదాయం నిర్వచనంలో మనము ద్రవ్య రూపంలో వ్యక్తీకరణ ఎందుకు చేస్తాం అనే దానికి నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అంతిమ వస్తువులు. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా అంతిమ వస్తువులు అంటే చెప్పుకున్నాం. అంతిమ ఉపయోగదారులకు అమ్మే వస్తు సేవలను అంతిమ వస్తు సేవలు అంటారు. వీటిని వినియోగదారులు వినియోగం కొరకు, ఉత్పత్తిదారులు పెట్టుబడి కొరకు కొంటారు. అంతిమ వస్తువులు అంటే ఏంటి? మానవ కోరికలను ప్రత్యక్షంగా తీర్చే ఏదైతే వస్తువులు కానీ సేవలు కానీ ఉన్నాయో వాటిని అంతిమ వస్తువులు అని అంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడ వినియోగదారులు కొంతమంది వినియోగం కోసం వాడతారు, కొంతమంది ఉత్పత్తిదారులు పెట్టుబడి కోసం వాడతారు అంతిమ వస్తువులు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, యంత్రాలు, భవనాలు మొదలైనవి ఇవి ఉన్నాయి. ఈ టీవీ ఉంది, యంత్రాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి. ఇవేం చేస్తాము, మనం షాప్లో కొంటే అవి వాటిని మనం ఖచ్చితంగా వినియోగించుకుంటాం. టీవీని కానీ, యంత్రాలు కానీ, భవనాలు కానీ వాటిని మనం నిర్మించుకుంటే, మనం నివసించుకోవడానికి మనం వాటిని నిర్మించుకుంటాం, మనమే ఉపయోగించుకుంటాం. అదేవిధంగా యంత్రాలు మన కోసమే ఉపయోగించుకుంటాం. టీవీ, ఇవన్నీ కూడా అంతిమ వస్తువుల కిందకు వస్తాయి. ఇక్కడ నోట్ చూడండి. ఉత్పత్తిదారులు వివిధ ఉత్పత్తి దశలలో ఉపయోగించడానికి కొనుగోలు చేసే వస్తువులను మధ్యంతర వస్తువులు అందరూ. వీటిని వేరే రూపంలో మార్చి విక్రయిస్తారు. విత్తనాలు, ఎరువులు రైతు వీటిని కొనుగోలు చేసి వరి, గోధుమలు పండించి విక్రయిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి విత్తనాలు అమ్మాడు. విత్తనాలు అమ్మితే అది అతనికి ఏమవుతుంది? అంతిమ వస్తువు అవుతుంది అమ్మినవాడికి. అయితే మనకి విత్తనాలు వేసి మనం ఏం చేస్తాము అంటే, ఒక ఫార్మర్ ఏం చేస్తాడో విత్తనాలు వేసి పంట పండిస్తాడు. అదేవిధంగా ఆ పంట సరిగా రావడానికి ఎరువులు ఉపయోగిస్తాడు. అదేవిధంగా రైతులు వీటిని కొనుగోలు చేసి వరి, గోధుమలు పండించి విక్రయిస్తారు. అంటే చివరికి ఈ వరి, గోధుమల్ని పండించి విక్రయించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ విత్తనాలు, ఎరువులు ఏమైనవి? మధ్యంతర వస్తువులైనవి. నోట్. భవనాలు, యంత్రాలను పెట్టుబడిదారులు కొనుగోలు చేసి తమ వద్దే ఉంచుకుంటారు, వాటిని తిరిగి విక్రయించారు. అందుచే ఇవి అంతిమ వస్తువులు. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ విత్తనాలు, ఎరువులు ఏదైతే ఉన్నాయో
వాటిని పొలంలో వేసి ఎరువు వేసి పంట పండించుతారు. అంటే తను వినియోగించుకోవడం జరిగింది వాటిని. అదే కాకుండా ఇక్కడ భవనాలు కానీ యంత్రాలు కానీ పెట్టుబడిదారులు కొనుగోలు చేసి తమ వద్దే ఉంచుకుంటారు. టీవీని మనమేం వేరే వాళ్ళకి ఇవ్వం, దానివల్ల ఎటువంటి ఇన్కమ్ ప్రొడ్యూస్ కాదు. అదేవిధంగా భవనాలు కానీ. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, భవనాలు మనం రెంట్కి ఇవ్వచ్చు కదా, రెంట్కి ఇచ్చినప్పుడు మనకు ఇన్కమ్ వస్తుంది కదా అంటే అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇప్పుడు మన వ్యక్తిగతంగా మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్, జాతీయ ఆదాయంలో అంతిమ వస్తు సేవలు భాగాలు మధ్యంతర వస్తువులు పరిగణించకూడదు. మధ్యంతర వస్తువులని మనం పరిగణించకూడదు జాతీయ ఆదాయంలో. అంతిమ వస్తువులు మాత్రమే మనం జాతీయ ఆదాయంలో తీసుకోవాలి. ఎందుకు తీసుకోకూడదు అంటే ఇప్పుడు కాటన్ ఉంది. కాటన్ నుంచి దారం తయారవుతుంది. దారం నుంచి ఫ్యాబ్రిక్ అంటే గుడ్డ తయారవుతుంది. గుడ్డ నుంచి రెడీమేడ్ వస్త్రం తయారవుతుంది. ఇప్పుడు మనము జాతీయ ఆదాయంలో ఈ వస్త్రాన్నే మనం లెక్కించాలి. జాతీయ ఆదాయంలో ఈ వస్త్రాన్నే మనం లెక్కించాలి. ఈ కాటన్ కానీ దారాన్ని కానీ గుడ్డను కానీ జాతీయ ఆదాయంలో లెక్కించకూడదు. అంటే ఈ వస్త్రం తయారు కావడానికి 400 అయింది. ఆ 400 మాత్రమే మనం జాతీయం లెక్కించాలి. అతను కాటన్ తయారీకి అంటే కాటన్ కొనడానికి అతను ఎంత యూటిలైజ్ చేశాడు మనీ, దారం తయారీకి ఎంత యూటిలైజ్ చేశాడు మనీ, గుడ్డను తయారు చేయడానికి ఎంత యూటిలైజ్ చేశాడు మనీ, వాటిని లెక్కించకూడదు. కేవలం వస్త్రాన్ని మాత్రమే మనం లెక్కించాలి. ఎందుకు లెక్కించకూడదు? లెక్కిస్తే ఏమవుతుందంటే జాతీయ ఆదాయం డబల్ కౌంట్ అవుతుంది, ఉన్నదానికంటే ఎక్కువ వస్తుంది. దాని గురించి డెప్త్గా మనం జీడిపి కాడ చెప్పుకుంటాం. కేవలం ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంతిమ వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం జాతీయ ఆదాయంలో పరిగణించాలి. మధ్యంతర వస్తువులను పరిగణించకూడదు. మధ్యంతర వస్తువులు అంటే అంతిమ వస్తువులు తయారీకి ఉపయోగపడేవే మధ్యంతర వస్తువులు. మధ్యంతర వస్తువులని జాతీయ ఆదాయంలో లెక్కించరాదు, అంతిమ వస్తువులు మాత్రమే లెక్కించాలి. నెక్స్ట్, ప్రభావ భావన. జాతీయ ఆదాయం కొంతకాలానికి గణించబడును. సాధారణంగా 1 సంవత్సరాన్ని గణిస్తారు. అంటే ప్రవాహ భావన అంటే ఇది ఫ్లో కాన్సెప్ట్ అంటున్నారు. ఫ్లో అంటే ఏంటో మనం నేను డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫ్లో అంటే ఏంటి? ఒక నియమిత కాలానికి చెందిందైతే ఆ కాన్సెప్ట్ ఫ్లో అవుతుంది. అంటే నియమిత కాలం అంటే ఏంటి అంటే ఒక ఎండ్ పాయింట్ తెలియాలి, మనకి ఎడ్జ్ పాయింట్ తెలియాలి. ఎండ్ పాయింట్కి ఎడ్జ్ పాయింట్ రెండు తెలిస్తే అంటే ఇక్కడ 2019 నుంచి 2020 ఈ 2019 నుంచి 20 వరకు మధ్యకాలంలో ఎంత ఆదాయం ఉత్పత్తి అయిందో దేశంలో ఎంత ఉత్పత్తి అయిందో, ఎంత వస్తు సేవలు ఉత్పత్తి అయినాయో వాటిని జాతీయ ఆదాయం అంటారు. అంటే ఇక్కడ రెండు టైం చెప్తున్నాం. ఇక్కడ 2019 నుంచి 2020 అంటే ఒక సర్టెన్ టైం ఇంటర్వెల్లో చెప్తున్నాం కాబట్టి ఇది జాతీయ ఆదాయం అనేది ఫ్లో కాన్సెప్ట్. ఫ్లో కాన్సెప్ట్ అంటే నేను చాలాసేపు నిన్న ప్రీవియస్ క్లాస్లో నేను చాలా ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీరు విన్నట్లయితే ఇది ఈజీగా అర్థమైపోతుంది. ప్రభావం జాతీయ ఆదాయం ఎందుకు ప్రభావం అంటే 2019 నుంచి 2020 ఈ మధ్యకాలంలో లెక్కిస్తాం. అంటే ఒక సర్టెన్ టైం ఇంటర్వెల్లో లెక్కిస్తాం కాబట్టి దీన్ని జాతీయ ఆదాయాన్ని ప్రవాహ భావన ఫ్లో కాన్సెప్ట్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అర్థమైందా? ఇదంతా ఈ స్లైడ్ ఓకేనా? అర్థమైందని ఆశిస్తున్నాను. మరోసారి డెఫినేషన్ చెప్తాను, దాని తర్వాత వీటిని ఒక రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక దేశంలో నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువే జాతీయ ఆదాయం. ఇది దేశం లోపల కానీ దేశం వెలుపల కానీ ఉత్పత్తి కావచ్చు. ఇక్కడ ఒక దేశంలో అన్నాడు. ఒక దేశంలో అంటే ఒక భారతదేశం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏ దేశానికైనా నేషనల్ కాన్సెప్ట్ ఒక విధంగా ఉంటుంది. భారతదేశంలో ఒక నిర్ణీత కాలంలో అంటే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజల చేత అంటే ఇక్కడ ఏమన్నారు సాధారణ నివాసితుల చేత అంటే ఆ దేశ
పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువే జాతీయ ఆదాయం. అంటే భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ భారత పౌరుల చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవలు ఏదైతే ఉన్నాయో, వస్తువులు సేవలు, వాటి యొక్క మార్కెట్ విలువే, ద్రవ్య విలువే జాతీయ ఆదాయం అంటారు. అయితే ఈ ఉత్పత్తి దేశంలో జరగవచ్చు, దేశ భూభాగంలో జరగవచ్చు, దేశం వెలుపల జరగవచ్చు. అంటే అతను భారత పౌరుడై ఉంటే చాలు, అతడు ఎక్కడ ఉత్పత్తి చేస్తాడనేది మనకు అనవసరం. అతను అమెరికా వెళ్ళి ఉత్పత్తి చేస్తాడా, రష్యా వెళ్ళి ఉత్పత్తి చేస్తాడా, జపాన్ వెళ్ళి ఉత్పత్తి చేస్తాడా అనేది అనవసరం. అతను భారత పౌరుడై ఉండి అతను ఉత్పత్తి చేస్తే, వస్తు సేవలు ఉత్పత్తి చేస్తే అది భారత జాతీయ ఆదాయంలోకి రావడం జరుగుతుంది. డెఫినేషన్ ఓకే అని ఆశిస్తున్నాను. ఇది ఇక్కడ ఉన్న డెఫినేషన్ నేను ఒకటి చెప్పాను, ఒకసారి మీకు కావాలంటే రాసుకోండి, జాగ్రత్త చెప్తాను. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువే జాతీయ ఆదాయం. ఇంకొక విధంగా, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువే జాతీయ ఆదాయం. ఏదైనా ఓకే. ఇప్పుడు జాతీయ ఆదాయం ద్రవ్య రూపంలో వ్యక్తీకరణ అంటే జాతీయ ఆదాయాన్ని డబ్బు రూపంలో ఎందుకు లెక్కిస్తామంటే, ఈ వస్తు సేవలు అనే కొలమానాలు వేరువేరుగా ఉంటాయి. లీటర్లు, కేజీలు, టన్నులు, మీటర్లు రకరకాలుగా ఉంటాయి. ఆ కొలమానాలన్నీ ఒక తాటి మీద తీసుకురావడానికి వాటిని ద్రవ్య రూపంలో వ్యక్తీకరిస్తాము, ద్రవ్యంతో కొలుస్తాము. కాబట్టి జాతీయ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో వ్యక్తీకరించడం జరుగుతుంది. అంతిమ వస్తు సేవలు. అంతిమ వస్తు సేవలు అంటే ఏంటి అంటే, మన జాతీయ ఆదాయంలో అంతిమ వస్తు సేవలను మాత్రమే గణించాలి. అంతిమ వస్తు సేవలు అంటే మానవుని యొక్క కోరికలు ప్రత్యక్షంగా సంతృప్తి పరిచే విధంగా ఉండే వస్తువులని అంతిమ వస్తువులు అని చెప్తారు. అంతిమ వస్తువులు అంటే నేను చెప్పాను, అంటే ఒక ఫ్యాబ్రిక్ ఉంది, ఒక గుడ్డ ఉంది, ఆ గుడ్డ ద్వారా మనం ఏం చేసుకోలేము. అదేవిధంగా ఆ గుడ్డ ద్వారా మన ఫిట్నెస్ తగ్గట్టు, మన సైజ్ తగ్గట్టు ఒక చక్కని ఒక రెడీమేడ్ షర్ట్ కానీ, ఒక రెడీమేడ్ డ్రెస్ కానీ దాంతో తయారు చేస్తే అది మనం ధరిస్తే మన సంతృప్తికరంగా ఉంటుంది. కాబట్టి అంతిమ వస్తువులు అనేవి అంతిమ ఉపయోగదారులకు అమ్మే వస్తు సేవలను అంతిమ వస్తు సేవలు అంటారు. అంతిమ ఉపయోగదారులు అంటే ఏంటి? ఎవరైతే ఆ వస్తువులను ఉపయోగిస్తున్నారో వారిని అంతిమ ఉపయోగదారులు అంటారు. వారికి అమ్మే వస్తువులు ఏదైతే ఉన్నాయో, వస్తు సేవలు ఏదైతే ఉన్నాయో వాటిని అంతిమ వస్తు సేవలు అంటారు. ఈ అంతిమ వస్తు సేవలు అనేవి ఒక్కోసారి అవి వినియోగదారుడు వినియోగానికి ఉపయోగించవచ్చు, ఉత్పత్తికి ఉపయోగించవచ్చు. ఎందుకో చెప్పాను. నేను ఆ షర్టు అంటే ఒక గుడ్డ ద్వారా తయారు చేసినటువంటి షర్ట్ని నేను ధరించాను అనుకో, నేను వినియోగదారుని అవుతాను. అదే కాకుండా నేను ఆ షర్ట్ని నేను ధరించకుండా ఆ షర్ట్ మీద రకరకాల డిజైన్లు వేసి, రకరకాల బొమ్మలు వేసి నేను తిరిగి ఆ షర్ట్ని నేను అమ్మాను అనుకో, అప్పుడు నేను ఉత్పత్తిదారుని అవుతాను. నెక్స్ట్ ప్రవాహ భావన. ప్రవాహ భావన అంటే జాతీయ ఆదాయం అనేది ఒక కాలానికి, ఒక నిర్ణీత కాలాన్ని లెక్కిస్తాం కాబట్టి జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన. ఇంకా కొన్ని టర్మ్స్ ఉంటాయి, చూద్దాం. ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుత ఉత్పత్తి. జాతీయ ఆదాయంలో ప్రస్తుత ఉత్పత్తిని మాత్రమే గణించాలి. జాతీయ ఆదాయంలో ప్రస్తుత సంవత్సరం వస్తు సేవల ఉత్పత్తిని గణించబడును. గత సంవత్సరం వస్తు ఉత్పత్తి తీసుకోరాదు. ఉదాహరణకి సెకండ్ హ్యాండ్ గూడ్స్, యూజ్డ్ గూడ్స్ అమ్మకాలు, పాత ఇండ్ల అమ్మకం కూడా గణించరు. కానీ దీనిని అమ్మేటప్పుడు ఏజెంట్ తీసుకుని కమిషన్ గణిస్తారు. కారణం అతను అందించే సేవ ఆ సంవత్సరానికి చెందింది. ప్యూర్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ గణించరు. ఉదాహరణకి సెక్యూరిటీ అమ్మకాలు, కొనుగోళ్లు మొదలైనవి. జాతీయ ఆదాయంలో ప్రస్తుత ఉత్పత్తిని మాత్రమే లెక్కించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను 2018లో నేను ఒక పల్సర్ బైక్ని కొనుగోలు చేశాను.
2018లో నేను పల్సర్ బైక్ని కొనుగోలు చేశాను. నేనేం చేయాలనుకుంటున్నాను, ఆ పల్సర్ బైక్ని ఈ సంవత్సరం 2020లో నేను అమ్మాలనుకుంటున్నాను. నేను పల్సర్ బైక్ని ఎప్పుడు కొన్నాను, 2018లో కొన్నాను. దాన్ని 2020లో అమ్మాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ నా బైక్ కొనుక్కుంటారు కదా ఒక వ్యక్తి, అతను చేసినటువంటి ఆ వ్యయం ఏదైతే ఉందో, నా బైక్ మీద అతను చేసే వ్యయం ఏదైతే ఉందో అది జాతీయ ఆదాయంలో గణించాలా లేదా? నేను 2018లో నేను బైక్ కొన్నాను, దాన్ని 2020లో అమ్మాలనుకుంటున్నాను. ఇప్పుడు కొనే వ్యక్తి ఒక ఆయన ఉంటారు కదా, అతను నా బండి మీద ఇంత ఖర్చు పెట్టి, ఇప్పుడు నా పల్సర్ బండి 1,00,000 రూపాయలు, నేను 2018లో కొన్నాను, 2 years వాడాను. కాబట్టి నేను కొంచెం దాంతో తరుగుదల తీసేసి, ఆ తరుగుదల అంటే మీకు ముందు వస్తుంది, తరుగుదల తీసేసి నేను వాడినందుకు కానీ తీసేసి నేనేమనుకుంటున్నాను, ఒక 60,000కి అమ్మాలనుకుంటున్నాను. అయితే ఈ 60,000 ఇతను తీసుకుంటాడు. 60,000 నా బండి మీద ఖర్చు చేసి అతను ఆ బండి తీసుకుంటాడు. అయితే అతను చేసిన ఖర్చు ఏదైతే ఉందో అది జాతీయ ఆదాయంలో గణించాలా? గణించకూడదు. ఎందుకు గణించకూడదు అంటే, ఆల్రెడీ 2018లో నా బైక్ అనేది నేను కొన్నాను, నేను 1,00,000 రూపాయలు దీని మీద ఖర్చు చేశాను. అయితే ఆల్రెడీ 2018లో ఈ బైకుల మీద నేను పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది జాతీయ ఆదాయంలో లెక్కించారు. 2018లోనే నా బైక్ మీద నేను చేసిన ఖర్చు అనేది 2018లో జాతీయ ఆదాయం లెక్కించారు. దాన్ని మరలా 2020లో ఎలా లెక్కిస్తారు? లెక్కించరు, లెక్కించకూడదు. లెక్కిస్తే అంటే వాస్తవంగా జాతీయ ఆదాయం రాదు, ఎక్కువ జాతీయ ఆదాయం వస్తుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ గూడ్స్ని అమ్మకాలు కానీ కొనుగోలు కానీ జాతీయ ఆదాయంలో లెక్కించకూడదు. ఎందుకంటే అంటే అది ఎప్పుడైతే ఉత్పత్తి కాబడిందో, అది ఎప్పుడైతే కొనుగోలు చేయబడిందో ఆ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి వ్యయాలు కానీ అమ్మకాలు కానీ దాని తర్వాత కొనుగోలు కానీ ఆ సంవత్సరం జాతీయ ఆదాయంలో ఆల్రెడీ లెక్కించబడుతుంది. 2018లో నా బైక్ ఆల్రెడీ లెక్కించబడింది, మళ్ళీ 2020లో ఏ విధంగా లెక్కిస్తారు? లెక్కించకూడదు. కాబట్టి సెకండ్ హ్యాండ్ గూడ్స్ని మనము జాతీయ ఆదాయం లెక్కించకూడదు, ప్రస్తుత ఉత్పత్తిని మనం లెక్కించాలి. నేను ఇప్పుడు 2020లో బైక్ కొనుగోలు చేశాను. 2020లో నేను మళ్ళీ పర్సనల్ బైక్ కొనుగోలు చేశాను. అప్పుడు దీన్ని జాతీయ ఆదాయం లెక్కించాలి, ఎందుకంటే ఇది ప్రస్తుత ఉత్పత్తి కాబట్టి. సరే, ఇంకోటి చూద్దాం. నేను 2018లో బైక్ కొన్నాను చెప్పాను కదా, పల్సర్ బైకు. నేను 2020లో ఈ సంవత్సరంలో అమ్మాలనుకుంటున్నాను. అయితే దీన్ని జాతీయ ఆదాయంలో అంటే దీని మీద ఇతను కొనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఖర్చును జాతీయ ఆదాయం లెక్కించాలా? లెక్కించకూడదు కదా. అయితే నేను నా బైకు నా బైకు నేను అమ్మాలనుకుంటున్నాను. అంటే నేను ఇంకో కొత్త బండి కొనాలనుకుంటున్నాను, అందుకని నా బైక్ అమ్మాలనుకుంటున్నాను. అయితే మార్కెట్లో ఒక బ్రోకర్ అవుతూ ఉంటారు. అంటే ఎవరికైనా బండి కావాలన్నా, దాని తర్వాత ఎవరైనా బండి అమ్మాలన్నా కూడా అతను చెప్తే అతను కస్టమర్స్ చూస్తాడు, వాళ్ళని బ్రోకర్స్ అంటారు. అయితే 2018లో నేను కొన్నటువంటి బైక్ని 2020లో అతను కొంటాడు. అయితే మా ఇద్దరికి నేను అమ్మడానికి ఇతను కొనడానికి మధ్య ఒకతను మీడియేటర్గా వ్యవహరిస్తాడు, అతని బ్రోకర్ అంటాడు. అతను అంటే నా బైక్ అమ్మడానికి ఎవరు కొంటారా అని అతను తన పని మానుకొని అతను ఒక పని పెట్టుకొని అతను ఎవరు బండి కొంటారా అని చెప్పి అతను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఎంక్వైరీ చేశాడు, అతను కొంటాడని చెప్పాడు, అతను నా దగ్గరికి తీసుకొచ్చాడు, నేను బైక్ అతనికి అమ్మాను. అయితే ఈ విధంగా అతను ఒక ట్రాన్సాక్షన్కి ఉపయోగపడ్డాడు. అంటే అతను ఒక సేవ అందించాడు, నాకు సహాయం చేశాడు, ఒక సేవ అందించాడు. అంటే అతనికి మనం కాస్త కాంపెన్సేషన్ ఇస్తాము. అతను మనకు ఆ రకంగా సహాయం చేసినందుకు గాను, అతను సేవ అందించినందుకు గాను మనం అతనికి ఒక 2,000 రూపాయలు ఇచ్చాము.
అతనికి మనం ఒక 2,000 రూపాయలు ఇచ్చాం, 2,000 రూపాయలు ఇచ్చాం. అయితే ఈ 2,000 రూపాయలని జాతీయ ఆదాయంలో లెక్కించాలి. ఎందుకంటే మనం అమ్మే వస్తువు ఏదైతే ఉందో అది 2018లో లెక్కించబడింది. అది 2018లో సంబంధించినటువంటి ఉత్పత్తి. కానీ ఈ బ్రోకర్ ఎవరైతే ఉన్నాడో అతను అందించిన సేవ ఏదైతే ఉందో, అతను ఈ విధంగా నేను బండి అమ్మడానికి వేరే వ్యక్తి బండి కొనడానికి అతను సహాయం చేశాడు. అంటే అతను ఒక సేవ అందించాడు. అతను సేవ అందించినందుకు గాను 2,000 రూపాయలు అతనికి కాంపెన్సేషన్గా ఇచ్చాం. అంటే అతను సేవ అందించినందుకు గాను అతనికి మనం వేతనం ఇచ్చాం. అంటే ఆ సేవ ఎప్పటిది? 2020 ఈ సంవత్సరాంది. అంటే అతను అందించిన సేవ మాత్రం 2020 కాబట్టి అతనికి ఇచ్చే కాంపెన్సేషను, అతనికి ఇచ్చే అదేదైతే ఉందో దాన్ని మనం జాతీయ ఆదాయం లెక్కించాలి. అదే ఇక్కడ ఇచ్చారండి, అదే ఇక్కడ ఇచ్చారు. అదేంటంటే పాతేంట్ల అమ్మకం కూడా గణించరు, కానీ దీన్ని అమ్మేటప్పుడు ఏజెంట్ తీసుకున్న కమిషన్ గణిస్తారు. అంటే మనం ఇల్లు అమ్మాలనుకుంటున్నాం. అయితే మనం ఇల్లు అమ్మాలంటే ఇల్లు అమ్మి, అంటే అక్కడ దగ్గరలో ఎవరైనా ఒక ఏజెంట్లు ఉంటారు, ఇల్లు అమ్మి ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి మనం చెప్తే మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నామంటే అతను ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నా వాళ్ళని వెతికి పెట్టుకొని అతను తీసుకువచ్చి మన దగ్గర అంటే అమ్మేవాడు కొనేవాడు మాట్లాడుకొని దాని తర్వాత ఒక ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. అయితే ఆ విధంగా ట్రాన్సాక్షన్ జరగడానికి అతను కారకుడు అయ్యాడు కాబట్టి, అతను ఆ రకమైన సేవ అందించాడు కాబట్టి, నువ్వు ఈ విధంగా సహాయం చేశాడు కాబట్టి అతనికి ఎంతో మన కమిషన్ ఇస్తాం. ఆ కమిషన్ ఎందుకు? అతను మనకు సేవ అందించాడు కాబట్టి. అతని సేవలు ప్రస్తుత సంవత్సరానియే కాబట్టి ఆ ఏజెంట్ యొక్క కమిషన్ మాత్రం జాతీయ ఆదాయంలో లెక్కించాలి. అర్థమై ఉండాలి. సెకండ్ హ్యాండ్ గూడ్స్ని లెక్కించకూడదు. అయితే సెకండ్ హ్యాండ్ గూడ్స్ అమ్మడానికి సహాయపడ్డ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లకు ఇచ్చే కమిషన్ మాత్రం జాతీయ ఆదాయంలో లెక్కించాలి. ఇంకా డెప్త్గా వస్తుంది. మనం మదింపు పద్ధతిలో మనం చెప్తాం వాటన్నిటిని కూడా. టోటల్గా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి నిర్వచనం ఇదండి. ఆ జాతీయ ఆదాయం సంబంధించిన నిర్వచనం ఇది. ఒక దేశంలో నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువే జాతీయ ఆదాయం. ఒక దేశం లోపల కానీ దేశం వెలుపల కానీ ఇది ఉత్పత్తి కావచ్చు. దాని తర్వాత ఇది ద్రవ్య రూపంలో వ్యక్తీకరించాలి, అంతిమ వస్తువులు మాత్రమే లెక్కించాలి. అదేవిధంగా ఇది ఒక జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన. అదేవిధంగా ప్రస్తుత ఉత్పత్తిని మాత్రమే లెక్కించాలి చెప్పాను. అయితే ఇది మన డెఫినేషన్, జాతీయ డెఫినేషన్ ఏంటంటే కొంతమంది ఆర్థికవేత్తలు, కొన్ని కమిటీలు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు అయితే జాతీయ ఆదాయానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అవి ఏంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం. పిగు ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం. అంటే సంఘం అంటే ఎవరు? ఒక సంఘం, ఒక వ్యక్తి ఉన్నాడు. కొంతమంది వ్యక్తులు కలిసి ఒక గ్రూప్గా ఉంటారు. ఆ గ్రూప్నే సంఘం అంటారు. భారతదేశం అంతా ఒక సంఘం, ఒక జాతి. ఆ జాతికి ప్రాప్తించేది జాతీయ ఆదాయం అంటున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఈయన చెప్తాడంటే ద్రవ్యంతో కొలవడానికి వీలై, అంటే జాతీయ ఆదాయం లెక్కించాలంటే దాన్ని ద్రవ్య రూపంలో వ్యక్తీకరించాలి కదా. కాబట్టి ఈ పాయింట్ లెక్కించాడు. ఈ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద్రవ్యంతో కొలవడానికి వీలై అంటే ఏ రకమైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు కానీ, ఏ రకమైన సేవలు ఉత్పత్తి చేసినా కానీ వాటిని ద్రవ్య రూపంలో వ్యక్తపరించాలి. ఆ రకమైనటువంటి వస్తువులు కానీ సేవలు కానీ వాటితో పాటు విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం. అంటే ఒక వ్యక్తి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు, ఒక వ్యక్తి ఒక వస్తువు తయారు చేశాడు, ఒక ఆయన తయారు చేశాడు, ఒక ఆయన ఒక సేవను ఉత్పత్తి చేశాడు.
అంటే ఇది ఒక సంఘానికి సంబంధించినటువంటి ఒక ఆయనేమో వస్తువులు తయారు చేశాడు, ఒక ఆయనేమో సేవలు తయారు చేశాడు. అంటే వీటిని మన ద్రవ్య రూపంలో వ్యక్తపరచగలగాలి. ఆ విధంగా వ్యక్తపరచగలిగి అదేవిధంగా ఇది ఎక్కడ దేశ భూభాగంలో సంబంధించింది. అదేవిధంగా మన దేశ పౌరుడు అని ఆయన విదేశాలకు వెళ్ళి పెట్టుబడి పెట్టినప్పుడు అక్కడి నుంచి ఆదాయం వస్తుంది కదా, అక్కడి నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ను కలిపి సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం అని చెప్తున్నారు. సంఘానికి ప్రాప్తించే ఆదాయం అంటే దేశంలో ఉత్పత్తి కాబడే అంటే వస్తు సేవలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి, ద్రవ్య రూపంలో వ్యక్తపరచగలగాలి. వాటితో పాటు అదేవిధంగా అంటే ఫారెన్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా కలిపితే సంఘానికి మొత్తానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం అని చెప్తున్నారు. ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం. ఇట్స్ క్లియర్, అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మార్షల్. ఒక దేశంలో శ్రమ మూలధనాన్ని ఉపయోగించి సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం. ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం అంటే ఒక దేశంలో శ్రమ మూలధనాన్ని ఉపయోగించి ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేయాలంటే శ్రమ మూలధనం కావాలండి. అంటే శ్రమని మూలధనాన్ని ఉపయోగించి వాటికి సహజ వనరులను అంటే శ్రమ మూలధనాన్ని ఉపయోగించి సహజ వనరులు అంటే ఏంటి, భూమి, గాలి, నీరు, పర్యావరణం, ఇవన్నీ కూడా అంటే భూమిలో పండే ధాన్యాలు కావచ్చు, దాని తర్వాత పత్తి కావచ్చు, ఏదైనా కానీ అంటే సహజ వనరులు. అదే సహజ వనరులు అంటే ఏంటి, అదేవిధంగా మైనింగ్ కావచ్చు, బొగ్గు కావచ్చు, అంటే ఏదైనా కానీ ఒక సహజ వనరు అంటే శ్రమ మూలధనం ఉపయోగించి సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం. ఒక దేశంలో శ్రమ మూలధనాన్ని ఉపయోగించి అదేవిధంగా న్యాచురల్ రిసోర్స్ను ఉపయోగించి ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేస్తారు కదా, ఆ ఉత్పత్తిని ఆ దేశ జాతీయ ఆదాయం అంటున్నాడు ఈయన. శ్రమ మూలధనం ఉపయోగించి సహజ వనరుల సహాయముతో శ్రమ మూలధనం ఉంది మన దగ్గర పనిచేసే కెపాసిటీ ఉంది. అంటే అదేవిధంగా మన దగ్గర మూలధనం కూడా ఉంది, అంటే పెట్టుబడి పెట్టడం తగ్గట్ట డబ్బు కూడా ఉంది. దాంతోపాటు మనకి సహజ వనరులు కూడా కావాలి. సహజ వనరులు ఏంటంటే మనం ఏం ఉత్పత్తి చేయలేం. కాబట్టి సహజ వనరుల సహాయంతో అంటే వీటిని కూడా కలుపుకొని ప్రతి సంవత్సరం ఆ దేశంలో ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక అంటే ఏంటి, భౌతిక అంటే ఒక వస్తువు తయారు అంటే ఒక భౌతిక అంటే ఏంటి, ఒక వస్తువును పట్టుకోగలిగితే ఇది భౌతిక, ఒక దాన్ని పట్టుకోలేకపోతే అది అభౌతిక వస్తువు అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఏదైనా కూడా ఒక ఫ్యాన్ తయారు చేశాడు, ఆ వస్తువుని మనం పట్టుకుంటాం అంటే అది భౌతిక వస్తువు. ఒక వ్యక్తి టీచింగ్ చేస్తున్నాడు, ఆ టీచింగ్ని మనం పట్టుకోగలమా, పట్టుకోలేం. అంటే భౌతిక అభౌతిక వస్తు సేవలని ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యే భౌతిక అభౌతిక వస్తు సేవలని ఆ దేశ జాతీయ ఆదాయం అని చెప్పి మార్షల్ అని ఆర్థికవేత్త చెప్పడం జరిగింది. నెక్స్ట్ సైమన్ కుజ్నెట్స్. దేశంలో ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులను చేరే వస్తు సేవల మొత్తం నికర విలువను లేదా మూలధన రాశిని జత చేయడమే నికర విలువను దేశంలో ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులను చేరే వస్తు సేవల మొత్తం నికర విలువను లేదా మూలధన రాశికి జత చేయబడే నికర విలువను జాతీయ ఆదాయం అంటారు.
చూడండి, ఉత్పాదక వస్తువులు అంటే ఏంటి అంటే ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ల్యాండ్, దాని తర్వాత లేబరు, దాని తర్వాత మూలధనం, తెలుగులో చెప్పు, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకులు. వీటిని ఏమంటారంటే ఉత్పత్తి కారకాలు అంటారు. వీటి ద్వారానే ఏదైనా కానీ వస్తువు కానీ సేవలు కానీ అంటే తయారవుతాయి. అంటే ఈ ఉత్పాదక వస్తువుల నుంచి, ఉత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి కాబడి అంతిమ వస్తువులకి, అంతిమ వినియోగదారులకు చేరే వాటి యొక్క విలువని జాతీయ ఆదాయం అంటారు. దేశంలో ఉత్పాదక వనరుల ద్వారా జనితమై, ఉత్పాదక వనరులు అంటే ఏంటి? భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపకుల వాటిని ఉపయోగించి ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యాన్ అనుకుంటానండి, అంటే ఇక్కడ దేశంలో ఉత్పాదక వనరుల ద్వారా జనితమై అంటే ఒక ఫ్యాన్ తయారమై, జనితం అంటే ఉత్పత్తి కావడం, ఏటా తుది వినియోగదారులకు చేరే, ఏటా తుది వినియోగదారులు అంటే ఈ ఉత్పాదక వనరుల ద్వారా ఒక ఫ్యాన్ తయారు చేసి తుది వినియోగదారులు అంటే ఎవరైతే ఆ ఫ్యాన్ని ఉపయోగిస్తాడో వాడినే తుది వినియోగదారుడు అంటాడు. ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఒక ఫ్యాన్ తయారు చేశాడు, అయితే ఈ ఫ్యాను ఎవరైతే ఉపయోగించుకుంటాడో వాడిని తుది వినియోగదారుడు అంటాడు, తుది వినియోగదారులు అంటారు. అయితే ఈ తుది వినియోగదారులు ఈ ఫ్యాన్కి ఎంతో చెల్లిస్తారు కదా, ఆ ఫ్యాన్ ధర ఎంతో ఉంటుంది కదా, అంటే తుది వినియోగదారులు ఉత్పాదక వనరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తికి చెల్లించే మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాడు ఈయన. దేశంలో ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులకు చేరే వస్తు సేవల మొత్తం నికర విలువను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో ఫ్యాన్లు ఒకటి తయారైనాయి అనుకుందామండి, అంటే భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపకులు ఈ యొక్క 4 ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఫ్యాన్ తయారు చేయడం జరిగింది. ఆ ఫ్యాన్ను ఎవరైతే ఉపయోగించుకుంటారో వారిని అంతిమ వినియోగదారులు అంటారు. అయితే ఆ దేశంలో ఫ్యాన్లు ఎన్ని కొనబడ్డాయి, ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఆ ఉపయోగించుకున్న వారు ఆ ఫ్యాన్కి ఎంత చెల్లించారు, ఎంత ఖరీదు చేశారు అనే దాన్ని లెక్కిస్తేనే జాతీయ ఆదాయం వస్తుంది. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అంటే ఇంకా ఆ దేశంలో ఫ్యాన్లు ఒకటే తయారైనాయని చెప్పినాను అంతే. అంటే ఇక్కడ అర్థమైందంటే ఉత్పాదక వనరుల ద్వారా జనితమై అంతిమ వినియోగదారులకు చేరే వస్తు సేవల మొత్తం నికర విలువనే జాతీయ ఆదాయం అంటున్నాడు ఈయన. అర్థమైంది అనుకుంటున్నాను. ఇట్స్ క్లియర్ నౌ. ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులకు చేరే ఉత్పాదక వస్తువులు అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకులు, వాటిని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు, అంటే ఉత్పత్తి కారకాలు అంటారు. ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తు సేవలు తయారు చేస్తాడు. ఉత్పత్తి కారకాలతో ఉపయోగించి వస్తువులు తయారు చేసినప్పుడు, ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తువును తయారు చేసినప్పుడు అవి అంతిమ వినియోగదారుల దగ్గరికి రావాలి కదా ఎప్పటికైనా. అప్పుడు ఆ వినియోగదారుడు దాని మీద ఖర్చు చేస్తాడు కదా, ఆ ఖర్చు దేశంలో ఆ ఖర్చులు అన్నిటిని కలుపుకొని జాతీయ ఆదాయం అని చెప్తున్నారు సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థికవేత్త. అర్థమైంది ఆశిస్తున్నాను. ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. అంటే ఏ విధంగా కామెంట్ చేయాలంటే పిగు నిర్వచనం అర్థం కాలేదు సార్, లేకపోతే మార్షల్ నిర్వచనం అర్థం కాలేదు సార్, సైమన్ కుజ్నెట్స్ నిర్వచనం అర్థం కాలేదు సార్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్లో వాటిని ఇంకొంచెం డెప్త్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆడికి ఇప్పుడు నేను ఇప్పటికి కూడా చాలా డెప్త్గానే డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ కమిటీ. అయితే భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో. అయితే 1947 స్వాతంత్రం రాకముందు నుంచే భారతదేశంలో జాతీయ ఆదాయం గణిస్తున్నారు. అయితే జాతీయ ఆదాయం అనేది ఒక అఫీషియల్గా అయితే గణించలేదండి. అంటే అప్పుడు ఎవరు
భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు బ్రిటిష్ వారు. అయితే వారి యొక్క బ్రిటన్ దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని పెంపొందించుకోవడం కోసం మాత్రమే వారు అంటే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించడం కానీ ఎంత ఉంది తలసరి ఆదాయం లెక్కించడం అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. అంటే భారతదేశంలో అఫీషియల్గా జాతీయ ఆదాయం స్వాతంత్రం ముందు లెక్కించలేదు. అయితే కొంతమంది ఇండివిజువల్గా దాదాబాయి నౌరోజీ లాంటి కొంతమంది వ్యక్తులు అయితే జాతీయ ఆదాయాన్ని గణించారండి, సొంతంగా గణించారు. కొంతమంది రకరకాల మంది గణించారు. అవి ముందు మనకు వస్తుంది. భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనాలు అనేది ఇక్కడ టాపిక్ ఉంది, అక్కడ డీటెయిల్గా తెలుసుకుంటాం. అయితే అక్కడ కూడా వాళ్ళు లెక్కించడంలో జాతీయ ఆదాయం లెక్కించడంలో కొన్ని పొరపాట్ల లోపాలు ఉన్నాయి. అయితే జాతీయ ఆదాయం లెక్కించడంలో పొరపాట్ల లోపాలు ఉన్నాయి. అయితే ఆ లోపాలేంటి, ఆ పొరపాట్లు ఏంటి, జాతీయ ఆదాయం లెక్కించడంలో తీసుకోవాల్సినటువంటి సంస్కరణలు ఏంటి అని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ నేషనల్ ఇన్కమ్ కమిటీ. ఈ నేషనల్ ఇన్కమ్ కమిటీ కూడా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువును 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తువుల విలువను అంచనా వేస్తే అది జాతీయ ఆదాయం. అంటే సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి, భారతదేశమనే కాదు ఏ దేశంలో అయినా కానీ, దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు కానీ సేవలు కానీ వాటిని 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ, అంటే దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని అంతిమ వస్తువు సేవల యొక్క ద్రవ్య విలువే జాతీయ ఆదాయం అని నేషనల్ ఇన్కమ్ కమిటీ నిర్వచనం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పాయింట్ ఒకటే, దేశంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం అంతిమ వస్తువు సేవల యొక్క ద్రవ్య విలువే జాతీయ ఆదాయం అని వీళ్ళు కూడా చెప్పారు. కాకపోతే వీళ్ళు యాడ్ చేసిన టర్మ్ ఏంటంటే ఒక వస్తువును కానీ ఒక సేవను కానీ 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడాలంటున్నారు. 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే అది అప్పుడు ఒక కరెక్ట్ జాతీయ ఆదాయం వస్తుందని వీళ్ళు చెప్పడం. ఒక నిర్ణీత కాలంలో అంటే ఒక సంవత్సర కాలంలో ఒక వస్తువును 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తువు విలువలను అంచనా వేస్తే జాతీయ ఆదాయం వస్తుంది. అంటే ఒక వస్తువు 2 సార్లు లెక్కించకూడదంట. 2 సార్లు లెక్కిస్తే ఏమొస్తుంది? జాతీయ ఆదాయం డబల్ కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం 100 కోట్లు అనుకుంటే ఒకవేళ 2 సార్లు లెక్కిస్తే 200 కోట్లు వస్తుంది. కానీ అప్పుడు భారతదేశం యొక్క ఆర్థిక సామర్థ్యం కరెక్ట్గా మనకు తెలుస్తుందా? మనము 200 కోట్లని సంబరపడతాం 2 సార్లు లెక్క పెడితే, కానీ వాస్తవంగా ఉత్పత్తి ఎంత ఉంది? 100 కోట్లే. అంటే వాస్తవిక ఆర్థిక సామర్థ్యం మనకు తెలియదు. 2 సార్లు లెక్కిస్తే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక వస్తువును 2 సార్లు లెక్కిస్తే జాతీయ ఆదాయం డబల్ కౌంట్ అవుతుంది. జాతీయ ఆదాయం డబల్ కౌంట్ అయితే భారతదేశం కానీ ఏ దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం మనకు సరిగా తెలియదు. కాబట్టి వాస్తవికంగా ఆర్థిక సామర్థ్యం ఉత్పత్తి తెలియాలంటే ఒక వస్తువుని ఒకసారి మాత్రమే గణించాలి, అది కూడా అంతిమ వస్తువును మాత్రమే గణించాలి, అది కూడా కరెంట్ ప్రోడక్ట్ని మాత్రమే గణించాలి అని నేషనల్ ఇన్కమ్ కమిటీ ఒక నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ వారు కూడా ఒక డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే చూద్దాం. ఒక సంవత్సర కాలంలో వేతనాలు, బాటకం, వడ్డీ, లాభాల రూపంలో ఒకవేళ నివాసితులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయం జాతీయ ఆదాయం అంటారు. చెప్తాను. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకులు. భూమికి బాటకం చెల్లిస్తాం, శ్రమకు వేతనం చెల్లిస్తాం, మూలధనానికి వడ్డీ చెల్లిస్తాం, వ్యవస్థాపన లాభం తీసుకుంటాడు. అంటే సిఎస్ఓ వాళ్ళు ఏమంటారంటే ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం అంట. ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం. భూమికి ఏమొస్తుందండి? బాటకం వస్తుంది. శ్రమకి ఏమొస్తుందండి? వేతనం వస్తుంది. మూలధనానికి ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. వ్యవస్థాపకుడికి ఏమొస్తుందండి? లాభం వస్తుంది. కాబట్టి ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయాన్ని గణించడం వల్ల జాతీయ ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు. వస్తుందండి. ఎందుకు వస్తుంది అంటే మనము జాతీయ ఆదాయ మదింపు పద్ధతులని మనకు ముందు కాన్సెప్ట్ ఉంది. జాతీయ ఆదాయాన్ని 3 రకాలుగా లెక్కిస్తాం. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, ఒకటి వ్యయ మదింపు పద్ధతి,
తర్వాతది ఉత్పత్తి, వ్యయ మరియు ఆదాయం. ఆదాయం ఏంటంటే ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయాన్ని లెక్కిస్తే అది ఆదాయ రూపంలో జాతీయాన్ని లెక్కించడం. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ఒక సంవత్సర కాలంలో వేతనాలు ఎవరికి వచ్చాయి? శ్రామికులకు వచ్చే వేతనాలు, భూమికి బాటకం వస్తుంది, మూలధనానికి వడ్డీ వస్తుంది, వ్యవస్థాపకులకు లాభాలు వస్తాయి. అంటే ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని లెక్కించడం వల్ల జాతీయ ఆదాయం వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపక లాభం వీటిని కలపడం వల్ల కూడా జాతీయ ఆదాయం వస్తుందని చెప్పి సిఎస్ఓ వారు ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయంను జాతీయ ఆదాయం అంటారు. అర్థమైందని ఆశిస్తున్నాను. సిఎస్ఓ వారు ఒకసారి బ్రీఫ్గా చెప్పి ఫినిష్ చేస్తాను జాతీయ నిర్వచనాల వరకు. ఒక దేశంలో అంటే అది ఏ దేశమైనా కానీ ఒక దేశం అయి ఉండాలి. ఒక నిర్ణీత కాలంలో, ఒక సంవత్సర కాలంలో అని అర్థం. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒక దేశంలో ఒక నిర్ణీత కాలంలో, అంటే ఒక దేశం కాడ మన భారతదేశం పెట్టుకుందాం, ఒక నిర్ణీత కాలం దగ్గర ఒక సంవత్సరం పెట్టుకుందాము. సాధారణ నివసితులచే నార్మల్ రెసిడెన్స్ ఆ దేశ పౌరులు, అంటే భారతదేశ పౌరులు భారతదేశంలో ఒక సంవత్సర కాలంలో భారత పౌరులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువే జాతీయ ఆదాయం. ఇది చిరంజీవి సార్ బుక్లో ఉన్నటువంటి డెఫినేషను. ఇది దేశం లోపల కానీ వెలుపల కానీ జరగవచ్చు. ఆ ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నాడో అతను కేవలం భారత పౌరుడై ఉంటే చాలు. ఈజ్ మస్ట్ బి ఏ ఇండియన్ సిటిజన్. అతను భారతదేశం లోపల ఉత్పత్తి చేయొచ్చు, భారతదేశం వెలుపల ఉత్పత్తి చేయొచ్చు, కానీ ఉత్పత్తి చేసేవాడు మాత్రం భారత పౌరుడై ఉండాలి. ఆ ఉత్పత్తిని, ఆ సేవని లెక్కించి దాన్ని ద్రవ్య రూపంలో చెప్తే అది జాతీయ ఆదాయం అవుతుంది. The value of final goods and services produced by the residents of the country, whether they operating within the domestic territory of the country or outside in a year. ఇక్కడ నేను ఒక డెఫినేషన్ చెప్తాను. ఇందాక చెప్పింది, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజల చేత ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువే జాతీయ ఆదాయం. ద్రవ్య రూపంలో వ్యక్తీకరించాలి. ఎందుకు ద్రవ్య రూపంలో లెక్కించాలి అంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొలమానం ఉంటుంది కాబట్టి అన్ని కొలమానాన్ని ఒక కొలమానం తీసుకురావాలి. కాబట్టి అన్ని కొలమానాలను ద్రవ్య కొలమానంకు తెచ్చి ఇవి జాతీయ ఆదాయాన్ని ద్రవ్య రూపంలో మనం వ్యక్తీకరించడం జరుగుతుంది. అంతిమ వస్తువులు మాత్రమే గణించాలి. మధ్యంతర వస్తువులను గణించరాదు. మధ్యంతర వస్తువులను గణిస్తే జాతీయ ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. ఎలా ఎక్కువ వస్తుంది అనేది మనం జీడిపి కాడ డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోండి, జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కేవలం అంతిమ వస్తువులు మాత్రమే లెక్కించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుడ్డ నుంచి షర్టు తయారవుతుంది. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు షర్టు ధరను మాత్రమే లెక్కించాలి, గుడ్డ ధరను మాత్రం లెక్కించకూడదు. ఓకే, లెక్కిస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, గుడ్డ ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ ఒక 500 రూపాయలు, ఒక గుడ్డ 500 రూపాయలు. దీన్ని ఉపయోగించి ఒక వస్త్రం తయారు చేశారు. ఒక వస్త్రం ధర ఎంత అవుతుంది? అప్పుడు ఒక 1000 రూపాయలు వేసుకుందాం. ఇప్పుడు మనం జాతీయ ఆదాయంలో చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? కేవలం ఈ వస్త్రం ధర 1000 రూపాయలు మాత్రమే లెక్కించాలి. ఈ వస్త్రాన్ని తయారీకి ఉపయోగపడేటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని లెక్కించకూడదు. ఎందుకంటే ఈ వస్త్రాన్ని అతను ఉపయోగించుకొని అతని యొక్క స్కిల్స్ను ఉపయోగించి ఒక షర్ట్ రూపాయలు తయారు చేశాడు. అంటే దీని మీద ఒక 500 అతను యాడ్ చేసుకున్నాడు.
ఆల్రెడీ యాడ్ చేసుకున్నాడు, అంటే దీంట్లో ఇంక్లూడ్ అయ్యే ఉంది 500, కాబట్టి దీన్ని మళ్ళీ లెక్కించకూడదు. అంటే జాతీయ ఆదాయంలో ఈ 1000 మాత్రం లెక్కించాలి. ఒకవేళ రెండింటిని లెక్కిస్తే ఏమవుతుంది, 1500 అవుతుంది. అంటే జాతీయ ఆదాయం అనేది 1000 అయితే 1500 వస్తుంది, 500 ఎక్కువ వస్తుంది. కానీ ఉత్పత్తి అక్కడ ఒకటే ఉంది. కానీ జాతీయ ఆదాయం, వాస్తవం జాతీయ ఆదాయం కంటే ఇది ఎక్కువ కనపడుతుంది. ఇది గమనించాలి. అంటే అంతిమ వస్తువులు మాత్రమే జాతీయ ఆదాయంలో, అంతిమ వస్తు సేవలు మాత్రమే జాతీయ ఆదాయంలో గణించాలి. దాని తర్వాత ప్రభావ భావన. జాతీయ ఆదాయం అనేది ఒక ఫ్లో కాన్సెప్ట్. ఫ్లో కాన్సెప్ట్ ఏంటి, ఒక నిర్ణీత కాలానికి, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో దాన్ని లెక్కిస్తాము, ఒక సంవత్సర కాలం లెక్కిస్తాము. 2019 నుంచి 2020 ఈ కాలం మధ్య దీన్ని లెక్కిస్తాం కాబట్టి జాతీయ ఆదాయం అనేది ఫ్లో కాన్సెప్ట్. నెక్స్ట్ దాని తర్వాత ప్రస్తుత ఉత్పత్తిని మాత్రమే లెక్కించాలి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ గూడ్స్ని కానీ, యూజ్డ్ గూడ్స్ని అమ్మకాలు కానీ, కొనుగోలుని, పాత ఇండ్ల అమ్మకాలను కానీ వాటిని జాతీయ ఆదాయం లెక్కించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అవి ఉత్పత్తి అయిన సంవత్సరంలో అవి జాతీయ ఆదాయంలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మన ప్రస్తుత సంవత్సరంలో దాన్ని లెక్కించకూడదు. కానీ ఆ వస్తువులు అమ్మడానికి, కొనడానికి మధ్యలో మీడియేటర్గా పనిచేసినటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నాడో అతని సేవలు ప్రస్తుతమైనటువంటివి, అతని సేవలు ఫ్రెష్ అనేవి కాబట్టి అతని సేవలకు చెల్లించే కమిషన్ ఏదైతే ఉందో దాన్ని జాతీయ ఆదాయంలో లెక్కించాలి. ఎందుకంటే అతని సేవలు ప్రస్తుత సంవత్సరానివి. కానీ ఉత్పత్తి సెకండ్ హ్యాండ్ గుడ్ మాత్రము అది ఎప్పుడైతే ఉత్పత్తి కాబడిందో, ఎప్పుడైతే కొనుగోలు చేయబడిందో అది ఆ సంవత్సరానికి. కాబట్టి సెకండ్ హ్యాండ్ గూడ్స్ని కానీ, యూజ్డ్ గూడ్స్ని కానీ జాతీయ ఆదాయం లెక్కించకూడదు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, బైక్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ పిగు నిర్వచనం. ద్రవ్యంతో కొలవడానికి వీలై, అంటే డబ్బు రూపంలో కొలవడానికి వీలై మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవలు కానీ అదే వాటితో కలిపి విదేశాల నుంచి వచ్చే ఆదాయం కూడా కలిపితే వచ్చి సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మార్షల్ నిర్వచనం. ఒక దేశంలో శ్రమ మూలధనాన్ని ఉపయోగించి సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం చేసే ఉత్పత్తిని, వాటి యొక్క నికర విలువని వార్షిక జాతీయ ఆదాయం అని చెప్పి ఈయన మార్షల్ ఆర్థికవేత్త చెప్పడం జరుగుతుంది. సైమన్ కుజ్నెట్స్ ఈయన ఏం చెప్తున్నారంటే ఉత్పాదక వనరుల ద్వారా జనితమై, అంటే ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి కాబడి వాటిని ఏటా తుది వినియోగదారులకు చేరే వస్తు సేవల మొత్తం నికర విలువనే జాతీయ ఆదాయం అంటారు. అంటే ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలు అయితే ఉన్నాయో వాటిని ఉపయోగించే వినియోగదారులకు పోయినప్పుడు వినియోగదారులు వాటి మీద ఎంతో కొంత ఖర్చు చేస్తారు కదా, ఆ ఖర్చులన్నింటినీ వాటి యొక్క విలువను కలిపితే జాతీయ ఆదాయం వస్తుందని చెప్పి సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థికవేత్త చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత నేషనల్ ఇన్కమ్ కమిటీ ఏం చెప్తుందంటే ఒక వస్తువును 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ దేశంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తు సేవల ఉత్పత్తిని జాతీయ ఆదాయం అంటారని చెప్పి నేషనల్ ఇన్కమ్ కమిటీ చెప్తుంది. అదేవిధంగా సిఎస్ఓ ఏం చెప్తుందంటే, అంటే ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో భూమికి పటకం కానీ, దాని తర్వాత మూలధనానికి వడ్డీ కానీ, శ్రమకి వేతనం కానీ, వ్యవస్థకు లాభం కానీ వాటిని గణించడం వల్ల, వాటిని లెక్కించడం వల్ల దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయాన్ని గణించడం వల్ల జాతీయ ఆదాయం వస్తుందని చెప్పి సిఎస్ఓ వారు చెప్పడం జరిగింది. ఇది కూడా 100% కరెక్ట్ డెఫినేషన్. అంటే దీనికి అంటే మనం ఆ జాతీయ ఆదాయ మద్యం పద్ధతుల దగ్గర ఇది సిఎస్ఓ చెప్పినటువంటి ఈ డెఫినేషన్ని మళ్ళీ వాడడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టోటల్గా నిర్వచనాలు ఇవ్వండి జాతీయ ఆదాయానికి సంబంధించి. ఏదైనా నిర్వచనం మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.